ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నమస్కారం. జై తెలంగాణ. మరి నాతో పాటు సీనియర్ నాయకులు బల్క సుమన్ గారు, అదే డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ గారు, అలాగే రవీందర్ రెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. మరి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పటికే గుర్తించుంటారు. ఈ సంవత్సరంలో తెలంగాణలో దాదాపుగా సంక్షేమ పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో 53 మంది విద్యార్థులు మృత్యువాతకు గురైనన్న విషయం తెలంగాణ ప్రజలకు తెలిసిందే. అదేవిధంగా చాలా చోట్ల విషాహార సంఘటనలు కూడా జరిగినాయి. ఒకటే జిల్లాలో, నారాయణపేట జిల్లాలో 3 సార్లు విషాహార సంఘటనలు ఒక 10 రోజుల్లోనే జరగడం. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో పెద్దాపూర్ రెసిడెన్షియల్ పాఠశాలలో 10 రోజుల వ్యవధిలోనే 2 విద్యార్థులు పాముకాటుకు గురై చనిపోవడం. హైకోర్టు కూడా దీంట్లో జోక్యం చేసుకొని ఈ పిల్లల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం. మరి ముఖ్యంగా మా అధినాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరి కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మరి అందరూ విద్యార్థి నాయకులతో సమాలోచనలు ఏర్పాటు చేసి మాలాంటి వాళ్ళందరితో కూడా మరి మాట్లాడి మేధో మథనం చేసి నవంబర్ చివరి వారంలో ఒక సాహసోపేతమైన చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు కేటీఆర్ గారు. ఆ నిర్ణయం ఏంటంటే, తెలంగాణలో ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు విద్యార్థుల జీవితాలు, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏమాత్రం కూడా ఒక శ్రద్ధ లేదు, ఒక ప్రణాళిక లేదు. కేవలం రాజకీయాలు, అదేవిధంగా ప్రతిపక్షాల గొంతు నొక్కడంలోనే బిజీ అయింది ప్రభుత్వం. కానీ ఈ తెలంగాణలో ఉండే ఈ 1 కోటి మంది బిడ్డల జీవితాలను ప్రభుత్వానికి పట్టింపు లేనప్పుడు అయినా మనమైనా కాపాడుకోవాలి. ఎందుకంటే ఒక తెలంగాణకు ఒక బలమైన పునాది వేసిన పార్టీ, తెలంగాణను దేశంలోనే అత్యంత ఉన్నతమైన స్థాయిలో పెట్టిన మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మనమే కాపాడుకోవాలి, ప్రజలు ప్రజాస్వామికవాదులు అందరితో కలిసి కాపాడుకోవాలని చెప్పేసి కేటీఆర్ గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఒకటి, ఈ విద్యా వ్యవస్థ, మరి ముఖ్యంగా గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు చనిపోతున్న విషయాన్ని అధ్యయనం చేయడం కోసం ఒక అధ్యయన కమిటీ వేశారు. 5 మెంబర్స్ అధ్యయన కమిటీ. అందులో నేను, అదేవిధంగా డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ గారు, అలాగే రాజారాం యాదవ్ గారు, అదే డాక్టర్ ఆంజనేయులు గౌడ్ గారు, వాసుదేవరెడ్డి గారు డాక్టర్, వీళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. అదేవిధంగా మరి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, మరి బల్క సుమన్ గారు, తర్వాత ఇంకా రవీందర్ రెడ్డి గారు, వీళ్ళందరి మార్గదర్శనంలో మరి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఏదైతే బీఆర్ఎస్వి ఉన్నదో ఆ బీఆర్ఎస్వి నేతృత్వంలో ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు కానీ, సంక్షేమ హాస్టళ్ళు కానీ, ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా మరి పరిశీలించి పిల్లలతో మాట్లాడి, ఉపాధ్యాయులతో మాట్లాడి, తల్లిదండ్రులతో మాట్లాడి, మిగతా గ్రామాల్లో పెద్ద మనుషులతో మాట్లాడి అసలు పిల్లలకి ఏం సమస్యలు ఉన్నాయి, ఎందుకు ఈ పిల్లలు పిట్టల్లాగా వాళ్ళ ప్రాణాలు రాలిపోతున్నాయి, ఎందుకు వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది అన్న ఒక మూలాల్లోకి వెళ్ళే పరిశోధనకు మరి గురుకుల బాట అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు మా కేటీఆర్ గారు. వారి ఆదేశాల మేరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా చాలా వందలాది గురుకుల పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, అట్లా చాలా విద్యాలయాలు మేము తిరగడం జరిగింది. మరి ఆ విద్యాలయాలన్నీ తిరిగిన తర్వాత ప్రజలందరి, ఆ విద్యార్థుల అభిప్రాయాలు, వాళ్ళ స్థితిగతులు, తర్వాత ఉపాధ్యాయులతో మాట్లాడిన విషయాలు ఇవన్నీ కూడా మరి పూర్తిగా పరిశీలించి ఒక చక్కటి రిపోర్టు తయారు చేసి మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులైన శ్రీ కేసీఆర్ గారికి మేమందరం కూడా గత వారంలో వారికి నివేదిక సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఇది లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో కూడా చాలా కూలంకషంగా, చాలా లోతుగా పోయి చర్చించడం జరిగింది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే కేటీఆర్ గారు గురుకుల బాట అనే కార్యక్రమానికి, చరిత్రాత్మకమైన విప్లవాత్మకమైన కార్యక్రమానికి పిలిపించారో ఆ రోజు నుంచే మా మీద నిర్బంధం మొదలైంది. మొట్టమొదట
గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని, బీఆర్ఎస్వి నాయకులను మాజర్ ట్యాంక్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి రాత్రింబవళ్ళు చిత్రహింసలు పెట్టి ఉదయం 4 గంటలకు 5 గంటలకు మేజిస్ట్రేట్ల ముందర ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి. అక్కడ కూడా కోర్టులు బొట్టికాయ వేస్తే మళ్ళీ విధి లేక వారిని రిలీజ్ చేసిండ్రు. ఇక రెండవది, నేను కమిటీ సభ్యుల వెర్రోల శ్రీనివాస్ గారు మిగతా అందరం కూడా మేము రకరకాల స్కూళ్ళకు అధ్యయనం చేయడానికి పోతే మా మీద కూడా కేసులు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బీఆర్ఎస్వి నాయకులు ఎక్కడ పోయినా స్థితిగతులు పర్మిషన్ తీసుకొని పోదామన్న కూడా స్కూళ్ళ ముందర పెద్ద బోర్డు పెట్టిండ్రు. ఏమని, ఈ స్కూళ్ళకు ఎవరు కూడా రావడానికి వీలు లేదు అని చెప్పి బోర్డులు పెట్టిండ్రు. వచ్చి పోవడానికి లోపల నుంచి పిల్లలు పిలిపిస్తున్నారు. తల్లిదండ్రులు బయట ఉన్నారు, మా పిల్లల్ని చూడండి అని చెప్పి తల్లిదండ్రులు అడుగుతూ ఉన్నారు. ఆయన కూడా అధికారులతోని, అక్కడున్న స్కూళ్ళ ప్రిన్సిపల్తోని బోర్డులు పెట్టించి పోలీసులను పిలిపించి మమ్మల్ని అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా మడమ తిప్పకుండా, ధైర్యం కోల్పోకుండా మా కార్యకర్తలందరూ కూడా, బీఆర్ఎస్పీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అందరు కూడా మరి వాళ్ళకు వీలైనంత మేరకు ఈ సమస్యను పూర్తిగా మరి లోపల్లోకి పోయి మరి పరిశీలించి చేసిండ్రు. చాలా అద్భుతమైన రిపోర్ట్ వచ్చింది. ఎప్పుడైతే ఈ రిపోర్టు మా అధినాయకులు కేసీఆర్ గారికి ఇచ్చినామో, ఎల్పీ మీటింగ్లో అంటే శాసనసభాపక్ష మీటింగ్లో ఇచ్చినామో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెన్నులో చలి పుట్టింది. గత సంవత్సరంలో 53 మంది పిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే మొద్దు నిద్రపోయిన ప్రభుత్వం, శైలజ అనే బిడ్డ 20 రోజుల పాటు నిమ్స్లో విషాహారం తిని హాస్పిటల్లో పడితే కదలని ప్రభుత్వం, బచ్చలకూర శ్రీకాంత్ అనే ఒక బిడ్డ 6వ తరగతి బాలుడు 4 రోజుల పాటు వాంతులు విరేచనాలతో భువనగిరి వెల్ఫేర్ స్కూల్లో చనిపోతుంటే కదలని ప్రభుత్వం, అదేవిధంగా 2 బిడ్డలు సాంఘిక సంక్షేమ హాస్టల్లో చనిపోతే కదలని ప్రభుత్వం, పాము కాటుకు గురైతే కదలని ప్రభుత్వం నిన్న మాత్రం ఒక పెద్ద హంగామా చేసిండ్రు. మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వాళ్ళ కార్యకర్తలను తీసుకొని పెద్ద ఎత్తున పోయి డైనింగ్ హాల్లో కూర్చున్నారు. డైనింగ్ హాల్లో కాదు, కొంతమంది డైనింగ్ హాల్లో కూర్చున్నారు, కొంతమంది ఏమో బయట షామియానా వేసి మంచిగా బిస్లరీ బాటిళ్ళు అవి పెట్టుకొని కూర్చొని పిల్లలతో కలిసి అన్నం తిన్నట్టుగా డ్రామా వేసిండ్రు. ఒక వనభోజనాల కార్యక్రమం పెట్టుకున్నారు వీళ్ళు, ఒక పిక్నిక్ పెట్టుకున్నారు. నిన్న జరిగిందంతా కూడా కేవలం పిక్నిక్. మీరు మీడియాలో వచ్చిన వార్తలు చూస్తే, అదేవిధంగా మరి సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. చాలామంది తల్లిదండ్రులు ఏమన్నారయ్యా అంటే, ఇది ఒక్కరోజు పండగలాగానే అనిపిస్తున్నది, రోజు ఇట్లా ఉండదు కదా స్కూళ్ళల్లోని. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నిన్న వైరా నియోజకవర్గంలో ఒక స్కూల్లో, సంక్షేమ పాఠశాలల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, రేవంత్ రెడ్డి పార్టీ అయిన కాంగ్రెస్కు ఓటేసిన వ్యక్తి ఓపెన్గా ఆయన ఏమన్నాడు, మేము ఈ పార్టీనే కానీ రోజు ఇట్లా ఉండట్లేదు, మీరు వచ్చినది ఇట్లా అవుతున్నది, ఈ డ్రామాలు ఆపేయండి అని ఆ తండ్రి స్పష్టంగా చెప్పిండు. చాలా చోట్ల కూడా తండ్రులు చెప్పిండు. ఈ విధంగా తండ్రులు మాట్లాడతారని, ఈ విధంగా ప్రజలు వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడతారని ఒక 2 రోజుల ముందు ఒక డ్రామా చేసిండు రేవంత్ రెడ్డి. అదేందో మీకు చెప్పాలి. స్కూల్లో ప్రిన్సిపాల్ అందరికీ ఒక మెసేజ్ పోయింది. ఏమని, కేవలం తల్లులను మాత్రమే అనుమతించండి. 2వ శనివారం సెలవు దినము, అందరూ తల్లులు తండ్రులు అందరూ కూడా బిడ్డలు చూసుకోవడానికి వస్తారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ మెసేజ్ ఇచ్చిందయ్యా అంటే, కేవలం తల్లులను మాత్రమే రానివ్వండి స్కూళ్ళకు. ఇది ఎక్కడ న్యాయం? తల్లి తండ్రి ఇద్దరు కలిసి వాళ్ళ పొట్ట చించుకొని పుట్టిన బిడ్డను చూడడానికి, పరామర్శించడానికి నెలకు ఒకసారి పోతారు, 2వ శనివారం పోతారు. ఒక తల్లే రావాలనడం ఏంటి? అసలు ఎట్లా న్యాయం అవుతుంది ఇది? అంటే తల్లిదండ్రులను కూడా విడదీస్తున్నావా నువ్వు? అదొకటి. రెండవది, వేరే వాళ్ళు రావడానికి లేదు. మరి నిన్న ఎంతమంది మినిస్టర్లు ఎంబడి వీళ్ళందరూ పోలేదు? మా బోత్ ఎమ్మెల్యే అయిన అనిల్ కుమార్ జాదవ్ గారిని అయితే ఆయన పేరు కూడా పెట్టలేదు. ఆయన ఎమ్మెల్యే, ఒక ప్రోటోకాల్ ఉండి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఆయనను స్కూల్లోకి రానియని పరిస్థితి. అరే, ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గం ఉండే స్కూళ్ళకు ఆయన ఓడంట, ఆయన పోకూడదంట, కలెక్టర్ మాత్రం పోవాలంట, ఆయన ఫోటో ఉండకూడదంట, కాంగ్రెస్ నాయకుల బొమ్మలు మాత్రం ఉండాలంట. ఎక్కడి నుంచి వచ్చింది రూలు? అదేవిధంగా మరి నిన్న ముఖ్యమంత్రి గారు చిలుకూరు వేయండు, మొట్టమొదటిసారిగా ఒక స్కూల్ వేయండు ముఖ్యమంత్రి గారు.
చిలుకూరు పోయి ఆయన ఎట్లా తిన్నాడు, పిల్లలు ఎట్లా కూర్చోబెట్టుకున్నాడు, అవన్నీ ఇక్కడ చర్చ అనవసరం. కానీ విషయం చెప్పాలి. ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు, ఇది అందరూ తెలంగాణ ప్రజలు గమనించాలి. ఎందుకంటే అబద్ధాలే ఊపిరిగా బతుకుతున్న ఈ ముఖ్యమంత్రి గారు నిన్న ఇంకొక పిల్లల ముందర, ముక్కు పచ్చలారని పిల్లల ముందర ఒక చక్కటి అబద్ధం చెప్పిండు. ఆయన ఏం చెప్పిండండి ముఖ్యమంత్రి గారు? గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు ఈ పిల్లలకు, గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా డైట్ ఛార్జీలు ఇవ్వలేదు, గత ప్రభుత్వంలో ఎలాంటి తిండి పెట్టలేదు, కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వలేదు, అందువల్ల ఈ గురుకులాల ప్రతిష్ట అంట పూర్తిగా మంట కలిసిందంట. ఆ ప్రతిష్ట మంట కలిసిన గురుకులాలను మళ్ళీ రిపేర్ చేసే బాధ్యత ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తన భుజస్కంధాల మీద మోచుకుంటూ ఇవాళ మళ్ళీ నేను చేసిన ఇవన్నీ అని చెప్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక సవాలు వేస్తున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ దగ్గర ఉండే డేటా తీసుకోండి, మా దగ్గర ఉండే డేటా మేము తీసుకొని వస్తాం. ఇద్దరం కలిసి మీరు ఏ తెలంగాణ అమరవీరుల స్తూపం ముందరైతే మా ఎమ్మెల్యేలను, మా ఎమ్మెల్సీలను వాళ్ళు రాజ్యాంగబద్ధమైన డ్యూటీకి అసెంబ్లీకి పోతుంటే అడ్డుపడి అరెస్ట్ చేసినారో, అదే అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరుల ఆత్మల సాక్షిగా డిబేట్ కూర్చుందాం రాండి. మీరేమన్నారు? కేసీఆర్ గారు డైట్ ఛార్జీలు పెంచలేదు అన్నారు. నేను నా దగ్గర డేటా ఉన్నది ఇస్తా, ఎందుకంటే నేను ఆ సిస్టంలో పనిచేసినా కాబట్టి. అన్ని సంక్షేమ హాస్టల్, ఓన్లీ సాంఘిక సంక్షేమం కాదు. కేసీఆర్ గారు 2012లో అప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వం 2012లో డైట్ ఛార్జీలు పెంచితే ఈ పిల్లలకు అసలు సరిపోతలేదు తిండి, మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఈ పిల్లలు చూస్తేనేమో బక్కచిక్కి ఉన్నారని మొట్టమొదటిసారిగా సిద్దిపేటలో, తర్వాత చిలుకూరులో ముఖ్యమంత్రి అయిన వెంటనే కేసీఆర్ గారు విజిట్ చేసి ఈ పిల్లలకి ఏదైనా మంచిగా చేయాలని చెప్పి బాగా రీసెర్చ్ చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్కు పోయి మేము రీసెర్చ్ చేసి ఆ రోజు మరి 2017వ సంవత్సరంలో 750 రూపాయలున్న డైట్ ఛార్జీను 950 రూపాయలు, 850 రూపాయలున్న డైట్ ఛార్జెస్ను 1100, 1050 అంటే 1050 ఉన్న డైట్ ఛార్జెస్ను 1500గా చేసిన వెంటనే ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి మాకు ఒకటే మాట చెప్పిండ్రు, మీరేం చేస్తారో తెలియదు, ఎక్కడ కూడా అవినీతికి తావుండకూడదు, పిల్లలు ఎక్కడ కూడా ఆకలితో అలమటించకూడదు, మన మనవాళ్ళు మన మనవరాలు ఏ విధంగా అయితే క్షేమంగా చెంపలుబ్బి చక్కగా ఆరోగ్యంగా బతుకుతూ ఉన్నారో ఆ విధంగా ఈ పిల్లలను తయారు చేయాలంటే రాత్రింబవళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ చాలామంది న్యూట్రిషన్లు అందరినీ కూసబెట్టుకొని సంక్షేమ భవన్లో వాళ్ళందరితో చక్కటి మెను ఒకటి మేము తయారు చేసినాం. ఆ మెను మరి ఇలా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లనే, మరి కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లనే నా నోటిఫికేషన్లు అని చెప్పి ఇప్పటివరకు 52,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినని చెప్పి ముఖ్యమంత్రి అంటారు. అవన్నీ కూడా 2022, 2023లో వచ్చిన నోటిఫికేషన్లు. మరి అలాంటి కానీ నిన్న విద్యార్థుల ముందర చేసిండు. విద్యార్థుల ముందర మరి బూతులు మాట్లాడిన ముఖ్యమంత్రి మరి విద్యార్థుల ముందర నిజం చెప్తాడని అనుకోలేం. కానీ ఈ విషయం తెలంగాణ ప్రజలు తెలవాలి. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 2017లో డైట్ ఛార్జీలు పెంచి ఇంత చక్కటి మెను వారు అప్రూవ్ చేసిండ్రు. అన్ని సంక్షేమ పాఠశాలకు పోయింది మెను. అప్పుడే కేసీఆర్ గారు గమనించి, ఏమయ్యా మరి డబ్బున్న వాళ్ళే తినాలన్నా మటను, పేదవాళ్ళు తినకూడదా, ఈ పిల్లలకు కూడా మటన్ పెట్టాలి, అవసరం అనుకుంటే యాటలు స్కూళ్ళల్లోనే కోయాలి, ఎక్కడో మార్కెట్లలో పోయి తీసుకొచ్చుడు కాదు, యాటలు స్కూళ్ళల్లోనే కోయాలి అని చెప్పి మరి ఆ పిల్లలకు 4 సార్లు చికెను, 2 సార్లు మటను, 5 సార్లు ఎగ్గు, అదేవిధంగా రాగి మాల్టు ఇవన్నీ ఇచ్చి నెయ్యి కూడా ఇచ్చిన, ఒక సన్న బియ్యం ఇచ్చి నెయ్యి ఇచ్చిన గొప్ప మానవతావాది, ఒక గొప్ప తండ్రి లాంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి అలాంటిది నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మోడల్ మెను రిలీజ్ చేసిండు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన మోడల్ మెను. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ మెనుకు మా మెనుకు ఏమి తేడా లేదు. మేము 4 సార్లు చికెన్ పెట్టినాము, మీరు 4 సార్లు చికెన్ పెడుతున్నారు. మేము 2 సార్లు మటన్ పెట్టినాము, మీరు 2 సార్లు మటన్ పెడుతున్నారు. మేము 5 సార్లు ఎగ్ ఇచ్చినాము, మీరు 5 సార్లు ఎగ్ ఇస్తున్నారు. మరి మీరు చేసింది ఏంది? మరి మీరు సోషల్ మీడియాలల్లో ఎక్కడ చూడు 40% పెంచినాం, విప్లవం సృష్టించినాం, భూమి బద్దలైంది అని మరి డాంబికాలు కొడుతున్నారు కదా. మరి మెను మంచిగా మీరు ఇంకా గొప్ప మెను తీసుకురావాలిగా. ఇదేమో మేము ఇచ్చిన మెను, వాళ్ళు ఇచ్చిన మెను, ఏమీ తేడా లేదు. మీరు ఏ ప్రిన్సిపల్ అని అడగండి. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఏం పెట్టినరో అదే రేవంత్ రెడ్డి పెడుతున్నాడు. మరి దానికి ఇంత వనభోజనాల డ్రామా ఎందుకు రేవంత్ రెడ్డి గారు? మేమైతే ఏమి ఛార్జీలు ఇవ్వడం లేదు. ఇంకొకటి మీకు చెప్పాలి, కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2017లో ఒకసారి డైట్ ఛార్జీలు పెట్టినారు,
2023లో గంగుల కమలాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు, సత్యవతి రాథోడ్ గారు, కొప్పుల ఈశ్వర్ గారు, వీళ్ళందరూ సంక్షేమ శాఖ మంత్రులుగా ఉన్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ వేసి డైట్ ఛార్జీలు మళ్ళా పెంచుదామని చెప్పేసి ఒక ప్రపోజల్ను సబ్ కమిటీ అప్రూవ్ చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఎలక్షన్లు ఉండడం వల్ల అది మరి అమల్లోకి రాలేదు. లేకపోతే అప్పుడే మరి మేము 950ని 1200, 1100, 1400, 1500, 1875గా చేయాలనుకున్నాం. ఇవాళ మీరు చరిత్రలో ఎప్పుడు లేదు, వీళ్ళు ఏం చేయలేదు అని అంటున్నారు. ఎట్లయితే మీరు మొదట వచ్చి మేము లంక బిందెలు ఉన్నాయనుకున్నాం వచ్చినాము, కానీ 7 లక్షల కోట్లు అప్పు చేసినని అప్పు మళ్ళీ అంటున్నారు. నిన్న ఆర్బీఐ ఏం చెప్పిందో తెలంగాణ ప్రజలందరూ కూడా చూసిండ్రు. ప్రతిసారి కూడా అబద్ధాలతోనే తన ప్రసంగం స్టార్ట్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇక మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు వీళ్ళు అసెంబ్లీలో రేపు ప్రభుత్వాన్ని నిలదీస్తారు అని చెప్పి భయపడి మొన్న రాత్రి నిన్న పోయి అందరు పోయి కూర్చోవాలని చెప్పిండ్రు ఏది స్కూళ్ళల్లో. అదేవిధంగా 6 నెలల నుంచి పెండింగ్ ఉన్న డైట్ ఛార్జీలను 2 రోజుల క్రితం 3 నెలలు మాత్రమే రిలీజ్ చేసిండ్రు, కేవలం 3 నెలలు. ఇంకా ముఖ్యమంత్రి గారు అన్నారు, నేను కాస్మెటిక్ ఛార్జీలను చరిత్రలో ఎప్పుడు లేనంత పెంచినా అన్నారు. ఇంతవరకు జీవో రాలే. ఆ జీవో వచ్చినా ఆ జీవో ప్రకారం కాస్మెటిక్ ఛార్జీలు ఇంతవరకు విద్యార్థుల జేబులలో పడలేదు. ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి ఆఫీసర్లతో. ఇంతవరకు కూడా ఏ విద్యార్థి ఎస్సీల వల్లే, బీసీల వల్లే, ఎస్టీల వల్లే, మైనార్టీల వల్లే ఏ హాస్టల్లో కూడా పడలేదు. మరి ఎందుకు ఈ హంగామా చేస్తున్నారు? ఎందుకు ఈ అబద్ధాలతోని రోజు మేడలు కడతా ఉన్నారు తెలంగాణ ప్రజల ముందర? ముఖ్యమంత్రి గారే చెప్పాలి. ఇంకా మూడవది, మేము గురుకుల బాట ప్రోగ్రాంలో డాక్టర్ ఎర్రుల శ్రీనివాస్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. గురుకుల బాట ప్రోగ్రాంలో మేము ఇట్లా షామియానా లేండి కోసం మేము కూడా వచ్చి అన్నం తింటామని మేము ఎక్కడ కూడా అన్నం తినలే పిల్లలతో. మేము ఎక్కడ పోయినామంటే పిల్లలకు రావాల్సిన కనీసమైన సౌకర్యాలు వస్తున్నాయా వస్తలేవా, పిల్లలకు టాయిలెట్స్ కరెక్ట్గా ఉన్నాయని మేము టాయిలెట్లకు పోయినాం. పిల్లలు బాత్రూమ్లకు పోయినావా, బాత్రూమ్లకు పోతే వాళ్ళకి ఏమంటారు, ఈ తలుపులు సరిగా ఉన్నాయా లేదా అని చెప్పి మరి అక్కడికి పోయినాం మేము. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే మొత్తం టాయిలెట్లు చాలా చోట్ల బ్లాక్ అయి ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో 10 లేకపోతే 5 నుంచి 10 టాయిలెట్లే ఉన్నాయి 600 మంది పిల్లలకు. ఇవి ఇబ్రహీంపట్నంలో, షేరుగూడలో ఇది పరిస్థితి. దాంట్లో మా మీద కేసు పెట్టిండ్రు. సో కానీ నిన్న జరిగిన హంగామాలో అందరు పోయి డైనింగ్ హాల్ అనే కూర్చున్నారు, మంచిగా వాటర్ బాటిల్స్ మోసుకపోయినరు. ఇంకో డార్మెటరీ ఇది మొత్తం ఈగలు, పండుకోవడానికి మంచాలు లేవు, కప్పుకోవడానికి దుప్పట్లు లేవు. ఒకప్పుడు కేసీఆర్ గారు ఫోమ్ బెడ్లు ఇచ్చిండ్రు ఈ పిల్లల కోసం. ఆ ఫోమ్ బెడ్లు ఎందుకు వస్తలేవని అడిగిన మంత్రి ఒక్కరు కూడా లేరు. కేవలం పోయినరు పిల్లలతోని మెనూ, ఇది మోడల్ మెనూ అని మా మెనూనే కాపీ పేస్ట్ చేసి నిన్న పెట్టిండ్రు. మరి మీరు కొత్తగా చేసింది ఏమున్నది ప్రజలకు? కొత్తగా చేసింది ఏమున్నది విద్యార్థులకు? సో రేపు గురుకుల బాటలో అంటే రేపు గురుకుల బాటలో సమస్యలు తెలుసుకునే ప్రయత్నం మీరు చేయలేదు కదా. గురుకుల బాటలో మేము ఏ సమస్యలనైతే మరి తీసుకొచ్చినామో ఆ సమస్యల మీద ఒక్కరు కూడా మాట్లాడకపోయారు. విషాహారం ఎందుకు వస్తుంది అనే దాని మీద మాట్లాడతలేరు. ఎందుకు మరి మంచాలు లేవు పిల్లలకని మాట్లాడతలేరు. ఎందుకు దుప్పట్లు లేవని మాట్లాడతలేరు. ఎందుకు యూనిఫామ్ లేదని మాట్లాడతలేరు. ఎందుకు బూట్లు లేవని ఒక్క మంత్రి కూడా నేను అడగలే. పిల్లలకి ఎందుకు బూట్లు లేవని, ఎందుకు పిల్లలకు సాక్స్ లేవని అడగలే. ఎందుకు పిల్లలు మరి ఘోరమైన పిల్లలకి ఏమనైతే ప్రభుత్వ హాస్పిటల్కే తీసుకుపోమంటున్నారు అధికారులు. మరి కేసీఆర్ గారు ఏం ఆలోచించారు? పిల్లల ప్రాణాలు కాపాడాలంటే ఎక్కడికైనా ముందు పిల్లలు సజీవంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని వారన్నారు. జీవోలు కూడా ఇచ్చిండ్రు. ఆ జీవో కాపీ కూడా మేము ఇచ్చినాం ప్రభుత్వానికి. అయినా కూడా ఇంతవరకు అలాంటిది ఏం జరగడం లేదు. అంటే దీని అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కేవలం డ్రామాలు చేయడానికే ఇక్కడ ఉన్నది. గత 365 రోజుల్లో 53 మంది పిల్లల ప్రాణాలు మరి పిట్టల్లాగా రాలిపోయినప్పుడు కానీ, లేకపోతే దాని తర్వాత విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారినప్పుడు, లేకపోతే విద్యార్థుల కనీసమైన మౌలిక సదుపాయాలు లేనప్పుడు వాటి గురించి మాట్లాడాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇవాళ ఘోరంగా మరి ఒక్కరోజు పోయి ఏదో హంగామా చేసి మేమంతా పెడుతున్నామని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. కాపీ పేస్ట్ గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలనే మళ్ళీ కాపీ పేస్ట్ చేసి మళ్ళీ మేము ఏదో కొత్త మెనూ పెడుతున్నాం, సంపూర్ణ మెనూ అంటున్నారు. సంపూర్ణ మెనూ 2017లోనే కేసీఆర్ గారు డిజైన్ చేసి విద్యార్థులకు ఇచ్చిన. అందుకొరకు ఈరోజు చాలా విద్యార్థులు మరి చాలా చాలా క్షేమంగా ఉన్నారు. ఇంకా ముఖ్యమంత్రి గారికి ఇంకో విషయం కూడా చెప్పాలి. అయ్యా ముఖ్యమంత్రి గారు నిన్న మేము చిలుకలు పోయినరు,
ఆ చిలుకూరు పోతే విద్యార్థులు సంగీత కళాశాల విద్యార్థులు చాలా చక్కగా మీ ముందర మరి తబలా అవన్నీ కూడా చేసిండ్రు. అది కేసీఆర్ గారి ఆలోచన. దయచేసి మీరు అక్నాలెడ్జ్ చేస్తే బాగుంటుండే. మీరు మరి తెలంగాణ సోకాళ్ళు కాంగ్రెస్ తల్లిని తెలంగాణ తల్లి అని చెప్పి విగ్రహ కార్యక్రమం అసెంబ్లీలో ఇచ్చిన స్పీచ్ మేమందరం విన్నాము. ఒక్క సెకండ్ కూడా మీరు తెలంగాణ ఆవిర్భావానికి కారకులైన తెలంగాణ ఆవిర్భావానికి మరి వీరోచిత పోరాటం చేసి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ కేసీఆర్ గారి పేరు చెప్పలేదు. కానీ ఆ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక న్యాయం గురించి ఆలోచించి ఈ బిడ్డల్లో కూడా సినిమా యాక్టర్లు కావాలి, ఈ బిడ్డల్లో కూడా ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యమో ఒక సుశీలనో ఒక చిత్రనో లేకపోతే ఒక శ్రేయా ఘోషలో కావాలని చెప్పి వాళ్ళందరికీ రకరకాల కళలు నేర్పించే ఒక గొప్ప పాఠశాలను ఒక ప్రైవేటు కాలేజీ తీసుకొని దాంట్లో పాఠశాలను పెట్టిండు. అదే మల్కాజ్గిరి సాంఘిక సంక్షేమ కళాశాల. మరి దాన్ని ప్రొడక్ట్సే నిన్న మీ ముందర చేసిండ్రు. మరి మీరు ఆ పిల్లల్ని అడిగినరో లేదో తెలియదు. అదేవిధంగా సైనిక కళాశాల కూడా మరి కేసీఆర్ గారు మహిళల కోసం ప్రత్యేకంగా దేశంలో ఎక్కడ లేని విధంగా పెట్టిండ్రు. దాన్ని క్లోజ్ చేసే కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మా దృష్టికి వస్తూ ఉన్నది. మరి ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. కానీ ఇవాళ మంత్రులందరూ కూడా నిన్న నిద్రలేచి స్కూళ్ళకు పోయినారంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ కేటీఆర్ గారు డిజైన్ చేసిన గురుకుల బాటనే అని చెప్పే విషయం మాత్రం తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించిండ్రు. మరి తెలంగాణ ప్రజలందరూ కూడా హృదయపూర్వక